అందరికీ నమస్కారం. వాజీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు తెలుసుకుందాం. పదవీ విరమణ ఉద్యోగానికే గాని సామాజిక సేవకు కాదు. పెన్షనర్ల మంచి సలహాలతో సమాజానికి దోహదపడాలని పిలుపునిచ్చిన కోలగట్ల. కనీవిని ఎరగని రీతిలో యువగలం ముగింపు సభకు జరుగుతున్న ఏర్పాట్లు అందరి సహకారంతో విజయవంతం చేస్తామన్న ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్రంలో యువత పూర్తి స్థాయిలో ఓటు హక్కు నమోదు చేసుకోకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలమైందన్న బీశెట్టి బాబ్జీ. రాష్ట్రంలో దిశానిర్దేశం లేని పాలన కొనసాగుతుంది. విశాఖ మెట్రో ఇప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదమన్న పాలవలస యశస్వి. సామాజిక సేవలో పెన్షనర్ల పాత్ర కీలకమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అభిప్రాయపడ్డారు. ఈ రోజు అఖిల భారత పింఛన్దారుల సంఘం వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ పదవీ విరమణ కేవలం ఉద్యోగానికే గాని సామాజిక సేవకు అడ్డు కాదని అన్నారు. పింఛన్దారులు సమిష్టిగా కృషి చేసినట్లయితే ఎన్నో విజయాలు సాధించవచ్చని అన్నారు. ఉద్యోగాల్లో అందించిన సేవలను భవిష్యత్తులో కూడా సమాజానికి వినియోగించాలని కోరారు. పింఛన్దారులకు ఏ అవకాశం ఉన్నా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, పింఛన్దారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అనేక సేవల్ని అందించి ఈ ప్రాంతానికి దిశ నిర్దేశించిన వ్యక్తులు మీరు అందరూ కూడా ఎవరికి వారే పరిపాలనా దక్షత కలిగిన వ్యక్తులు. ఈరోజు రిటైర్ అయ్యాం. భగవంతుడి దయ వల్ల కుటుంబ బాధ్యతలు తీరిపోయిన వాళ్ళందరూ కూడా సంతోషంగానే ఉంటారు. అదే అంటాం, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉన్న వాళ్ళు. ఎక్కడా ఒకటో అరో కుటుంబ బాధ్యతలు తీరకపోతే మాత్రం అది కొద్దిగా ఎంత వేగంగా బాధ్యతలు తీర్చుకుందాం అనే ఆలోచన ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా మీరు సూచిస్తే మీకున్న ఆలోచన విధానం బట్టి, మీకున్న మేధస్సు బట్టి, మీకున్న పరిపాలన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఊరు బాగు కోసం మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే తప్పకుండా తీసుకుంటాం. ఈరోజంటే వేదిక మీద నుండి చెప్పినప్పటికీ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ వేదిక ముందున్న పెద్దలు కానీ ఎప్పుడొచ్చినా అడుగుతుంటాను, ఏదైనా ఉంటే చెప్పండి, చేయడానికి ప్రయత్నిస్తామని. ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్సీలు అందరి యొక్క బాధ్యతతో పనిచేస్తూ ఎక్కడా కూడా మా స్వార్థం కోసం, మా సొంతం కోసం ఆలోచన చేయకుండా ఈ జిల్లా ప్రజలకి మేలు చేయాలి, ఈ జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో పనిచేస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, కనీవిని రీతిలో యువగలం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ అట్టహాసంగా చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో ఉన్న లేఅవుట్లో ఏర్పాటు చేస్తున్న యువగలం ముగింపు సభ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ సమావేశంకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 6 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని, ఆ స్థాయిలోనే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ
జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువసారథి, పార్టీ యువసారథి, యువగళం సృష్టికర్త, యువగళంతో మొదలయ్యి అది ఒక జనసంద్రమై అది ఒక సునామీ లాగా ఆయన ఈ రోజున ఉత్తరాంధ్రలో ఎంటర్ అయ్యారు. అది ఆయన లోకేష్ బాబు గారు, తర్వాత మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అంతేకాకుండా బాలయ్య బాబు గారు, నలుగురు లీడర్లు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా వారి వారి ప్రసంగాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఊతులుంచబోతున్నారు. పార్టీ పెట్టిన తర్వాత ఇంత పెద్ద డయాస్ 200x100 సైజు 500 మంది పైబడి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో అందరూ కూడా ఆశీనులు అయ్యేటువంటి విధంగా అతి పెద్ద డయాస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 6 లక్షల మంది వస్తారనేటువంటి అంచనాతోటి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము లోకేష్ బాబు ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని 226 రోజుల్లో అనేక సమస్యలను అవగాహన చేసుకొని ఏది అమలు చేయగలమో అమలు చేయగలిగేటువంటి వాటిని మాత్రమే వాగ్దానం చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నటువంటి ఈరోజు క్రేజ్ మాస్ లీడర్ మా లోకేష్ బాబు గారు. అందుకని యువగళం బహిరంగ సభ ఒక చరిత్రలో ఉండబోతా ఉంది. ఆనాడు గుంటూరులో యువ గర్జన చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో యువత ఓటు హక్కును వినియోగించలేకపోవడం దురదృష్టమని ఓట్ ఇండియా సేవ్ డెమోక్రసీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ పేర్కొన్నారు. ఈ రోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిగ్రీ కళాశాలల వద్ద అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఓటర్గా నమోదు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి ఉండేవారని అన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని, కేవలం ప్రకటనలకే పరిమితం అయిందని ఆరోపించారు. భారతదేశంలో యువత సంఖ్య విపరీతంగా పెరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా యువత పెద్ద సంఖ్యలో ఉంటే దురదృష్టం ఈరోజు పూర్తి స్థాయిలో యువతకి ఓటు హక్కు ఉండే పరిస్థితి లేదు. దీనికి కారణం ప్రభుత్వం తాలూకా వైఫల్యం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా వాస్తవంగా డిగ్రీ కాలేజీల దగ్గర పెద్ద ఎత్తున రెవెన్యూ డిపార్ట్మెంట్తో టెంట్లు వేయించి ఆ ప్రతి విద్యార్థి, డిగ్రీ చదువుకున్న ప్రతి విద్యార్థిని ఓటర్గా నమోదు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. నిన్న 9వ తారీఖు తోటి ఓటర్ల లిస్టులో నా పేరు నమోదుకి పూర్తి అయిపోయింది సమయం. ఇప్పుడు ఎవరైనా సరే నమోదు చేసుకుంటే రేపు వచ్చే జనవరి 5వ తారీఖుని ప్రజల ముందుకు వచ్చే ఓటర్ లిస్టులో మాత్రమే పేరు ఉంటుంది. ఇంకా నమోదు చేసుకుంటే ఎన్నికలకు ముందు, నామినేషన్లకు వారం రోజుల ముందు వచ్చే ఓటర్ లిస్టులో చేర్పులుగా ఉంటాయి. ప్రభుత్వం ఎందుకు పూర్తి స్థాయిలో చర్య తీసుకోలేదు అని అంటే, ఏదో తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండిలాగా టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం, పత్రికలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం, జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టారని చెప్తున్నారు. వాస్తవం అది కాదు. ప్రజలను కదిలించాలి, యువతను కదిలించాలి. ఈరోజు 47.5% యువత ఓటర్ లిస్టులో దూరంగా ఉన్నారు. ఇది పూర్తిగా 100% కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ, అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ ఎక్కడ పనిచేయకపోవడమే. నేను ఇప్పటికైనా కోరుతున్నాను, నిజంగా 2024 ఎన్నికల్లో 100% ఓటు సాధించాలంటే యువతని ప్రేరేపించాలి, యువతకు ఓటు తాలూకా విలువని చెప్పాలి. పెద్ద ఎత్తున యువత నమోదయ్యేటట్టు చేయగలిగితే తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో కొత్త మార్పులు వస్తాయని ఓట్ ఇండియా సేవ్ డెమోక్రసీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ దిశగా నడుస్తుందో వారికే తెలియని విధంగా ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆరోపించారు. విశాఖపట్నం అభివృద్ధి చేయాలని 4.5 ఏళ్లు పోయాక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి గుర్తొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 3 నెలల్లో పరిపాలన పూర్తి అయ్యే సమయంలో ఇప్పుడు మెట్రో రైలు, పోలవరం అభివృద్ధి గుర్తు రావడం హాస్యాస్పదమని అన్నారు. ఈ ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఎటు వెళ్తుంది అన్నది అసలు సమావేశాల్లో కానీ, అక్కడ మన మినిస్టర్లు చూస్తే, ఆఖరికి మన ఎమ్మెల్యేలు ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు, క్యాబినెట్ సమావేశాల్లో చూస్తున్నారు. ఎంత అంటే అసంతృప్తి కాదు, అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా అర్థం కావడం లేదు. ఇంకా 4.5 సంవత్సరాలు అయితే పరిపాలన అయ్యింది. ఏ విధంగా చేస్తున్నా అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇటీవల జరిగిన మీటింగ్లో మెట్రో దీని గురించి, మెట్రో రైల్ గురించి, దానికి ఎలాగైనా చేస్తాము అని చెప్పి వాగ్దానాలు చెప్పిన మన జగన్మోహన్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్స్ ఇప్పుడు మళ్ళీ 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి. అంటే ఇంకా 3 నెలల్లో దిగిపోతారనగా మెట్రో రైళ్ళు కానీ, అలానే పోలవరం ప్రాజెక్టులు కానీ, అలా చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఇంకా జరగదు అని డిసైడ్ అయిపోయింది.
వాళ్ళు ఇంక దిగిపోతారు అంటారు కదా, దింపుడు కళ్ళం ఆశ అని. ఇంకా ఎలాగో వెళ్ళిపోతాము, ఇంకా అయిపోయింది మా టైము, మా టర్మ్ అయిపోయింది అన్నప్పుడు ఇవన్నీ ఒక ఆశ ప్రజలను కూడా అనవసరంగా ఫాల్స్ ప్రామిసెస్తో వాళ్ళు ముందుకు చూపెడుతున్నారు. అయితే ఇది ఎలాగూ ప్రజలైతే గమనించారు, ఇది ఎలాగూ జరగదని. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లేవాలి, ఈ మినిస్టర్లు ఎప్పుడు లేవాలి, ఈ పాలిమర్ ప్రాజెక్టులు ఎప్పుడు అవ్వాలి, ఈ మెట్రో ట్రాక్ లైన్ కానీ ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఇది జరిగేది కాదు. ఎలాగూ ఇది మా జనసేన తరపు నుంచి అయితే మేము క్లియర్గా చెప్తున్నాం, బై బై వైసీపీ, వెల్కమ్ జేఎస్పీ. దిస్ ఈజ్ అవర్ స్లోగన్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. జై జన్. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి పలు విమర్శలు గుప్పించారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుకుంటున్నారని, ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, విధ్వంసకర వాతావరణం పెరిగిందని ఆరోపించారు. ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా పెరిగిపోయిందని, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించారు. ఆయన ఇప్పుడు ఆల్రెడీగా ఆంధ్రప్రదేశ్తో ఆడుకుంటున్నాడు. ఓ పక్కన ఆడుకుంటూ ఆయన అలాగే ఆడుకుంటే కాకుండా మిగతా కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఆడుకోండి అని చెప్పి ఆయన ఒక పిలిపివ్వడం జరిగింది. ఇప్పటికే ప్రజలతో ఆయన ఒక పక్కన ఆడుకుంటూ రాష్ట్రంలో అవినీతి పేటరేగిపోయింది, విధ్వంసకర సంఘటనలు పేటరేగిపోతున్నాయి, భూమాఫియా, ఇసుక మాఫియా పెరిగిపోయి ఎవరైనా అడిగితే తిరిగి వాళ్ళ కార్యకర్తలతో దౌర్జన్యం చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఎవరైనా దౌర్జన్యానికి గురయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు తిరిగి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద తిరిగి కేసులు బనాయించేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, రాక్షసమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద బోగస్ ఓట్లు సృష్టించే విధంగా, నకిలీ గుర్తింపు కార్డులు పెంచే విధంగా దొంగ ఓట్లు సృష్టించి ఎలాగైనా సరే మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు కుట్లి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఎలక్షన్ కమిషన్ని సంప్రదించి దీని మీద వారు నివేదిక కోరడం కూడా జరుగుతూ ఉంది. రామభద్రపురం మండలంలో అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి చెందింది. రామభద్రపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈ రోజు వేకుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ పిల్లి మృతి చెందింది. ఈ పిల్లిని ఫిషింగ్ క్యాట్ అంటారని, ఇది అంతరించిపోతున్న అరుదైన జాతి అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఈ పిల్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పిల్లి చూడడానికి నల్ల మచ్చలతో చిరుత పులి పిల్లలా కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. ఇది రాత్రిపూట ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఇది చేపలను, కప్పలను, పాములను, పక్షులను, కోళ్లను ఆహారంగా తీసుకుంటుంది. గజపతి నగరంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ కమిషన్కు చట్టబద్ధత లేదని, కోరలేని కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. బీసీలకు అండగా బీజేపీ నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఎన్నికలకు వెళ్లే ముందు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో రాకముందు పాదయాత్రలో అడ్డగోలు వాగ్దానాలు చేసి నమ్మించి మోసం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టో కానీ తొంగలో తొక్కి కేవలం నవరత్నాల పేరుతో మేము అద్భుతాలు చేస్తామని చెప్పేసి సంకల బుద్ధిముట్టి ఈరోజు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం ఈరోజు ప్రజల ముందుకు వస్తుంటే ప్రజలు చీదరించిన పరిస్థితి. మేము అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బీసీ సమాజం కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మీరు చేసింది ఏమైనా ఉందా అంటే కొద్దిగా కళ్ళు తేలేసేటువంటి పరిస్థితి. బీసీ సమాజం అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు ఏమైనా ఉన్నాయంటే ఈరోజు జీరో బడ్జెట్. ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా జీరో బడ్జెట్ తోటి పాలన సాగించి
5 ఏళ్ల పాలన ముగించుకొని ఈరోజు పాలిస్తున్నటువంటి ప్రజల ముందుకి వచ్చి మేమేదో అద్భుతాలు చేశామని చెప్పేటువంటి ఏకైక ప్రభుత్వం ఏదో ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో భగవద్గీత కంఠస్థం పోటీలు నిర్వహించారు. 6-7 తరగతుల విద్యార్థులు ఒక విభాగంలోనూ 8-9 తరగతి విద్యార్థులు మరొక విభాగంలోనూ కేటాయించారు. 18 సంవత్సరాలలోపు విద్యార్థులు ఒక విభాగంలోనూ అంతకు పైబడి వయసు గల విద్యార్థులు మరొక విభాగంలోనూ కేటాయించారు. విద్యార్థులు కర్మయోగంలోని 3వ అధ్యాయంలోని శ్లోకాలను శ్రావ్యంగా ఆలపించారు. ఈ పోటీలను గీతా జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యేన కర్మయోగేన యోగినాం తీచే కర్మణస్తే స్మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ యామి శ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చయ యమి జాతి దిత్య కర్మ కోర్ కాయ దేవత అకర్మ దేవ ప్రకృతి జగ్గునై తమ్యంది అని తమ్యన్య యాయాతే మనపరం. స్థానిక విజయనగరం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండప ప్రాంగణంలో వేంచేస్తున్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధి యందు గీతా జయంతి సందర్భంగా గీతా జయంతిని పురస్కరించుకొని భగవద్గీత పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే క్షుణ్ణంగా పరిపూర్తిగా కూడా భగవద్గీతని పఠించి ఉంచుతారో అటువంటి వారికి 1, 2, 3వ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ భగవద్గీత చెప్పడమే కాకుండా భగవద్గీతని ఆచరిస్తూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెట్టారు. కనుక భక్తులందరూ కూడా భగవద్గీతలో ఉన్నటువంటి సారాన్ని అందరూ కూడా తెలుసుకొని దాన్ని పాటించి ముక్తి పొందుతారని కోరుకున్నాం. 6-7 తరగతుల వారికి 8-9 తరగతి విద్యార్థులకు భగవద్గీత శ్లోక కంఠస్థ పఠన పోటీలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన్యం జిల్లా పార్వతీపురంలోని దగ్గరలో ఉన్నటువంటి పుట్టు అనేటువంటి గ్రామంలో అక్కడ కూడా భగవద్గీత శ్లోక కంఠస్థ పఠన పోటీలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొంటున్న విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, అదేవిధంగా జూనియర్ విభాగం, సీనియర్ విభాగం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిగతా భక్తులందరూ కూడా ఈ భగవద్గీత శ్లోక కంఠస్థ పఠన పోటీల్లో పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారని ఆకర్షిస్తున్నాను. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు వేమలి చైతన్యబాబు ఆరోపించారు. ఈ రోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు విఫలమయ్యాయని, ముఖ్యంగా విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు సరైన విధానం ద్వారా స్కాలర్షిప్ల ద్వారా సాయం అందించిందని, ఈ ప్రభుత్వంలో అమ్మఒడి అమల్లో అనేక నిబంధనలు పెట్టడం వల్ల ఎంతో మంది పథకాన్ని కోల్పోయారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 4 సంవత్సరాలు 9 నెలలు ఇంచుమించు గడుస్తూ ఉంది. అయితే ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం అనేది ఇంకో రకమైన చర్య అండి. ఇప్పుడు చూసుకుంటే గతంలో ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ విద్యార్థులు చదివేవారో వారికి ఏంటంటే అప్పటికి వచ్చినటువంటి స్కాలర్షిప్ కానీ, రిటర్న్ ట్యూషన్ ఫీజు కానీ, ఆర్టీఎఫ్ కానీ, లేదా ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఇవన్నీ కూడా బ్యాక్ వచ్చేవండి. ఇప్పుడు ఏం చేశారు, సకల ఆంక్షలు పెడుతూ అమ్మఒడి అంటున్నారు. అంటే ఒక స్టూడెంట్ 10th క్లాస్లో ఉండి ఇంకొకరు ఇంటర్మీడియట్లో ఉంటే ఎవరో ఒకరికి అమ్మఒడి వచ్చిన పరిస్థితి. గతంలో ఏంటంటే ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా స్కాలర్స్ వచ్చేవి, ట్యూషన్ ఫీజులు వచ్చేవి, అలాగే ఎగ్జామినేషన్ ఫీజుస్ వచ్చేవండి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అవేమి కూడా రాకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈరోజు చూసుకుంటే మొన్న 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫీజు అన్నారు, ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీజు అంటున్నారు. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, ఎందుకంటే వాళ్ళు నిజంగా డబ్బులు కట్టుకోగలిగితే ఏదో ప్రైవేట్ కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు, ఎందుకంటే విద్యా వ్యవస్థ ఆ విధంగా ఉంది కాబట్టి. ఇక్కడ ఎవరైతే ఇక్కడ ప్రభుత్వ కళాశాలలో కానీ స్కూల్లో కానీ చదువుతున్నారో వాళ్ళందరికీ ఏవైతే ఎగ్జామినేషన్ ఫీజు ఉందో వాళ్ళు కట్టలేని పక్షంలో ఎవరైతే
ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళతో కట్టించమంటున్నారు. ఈరోజు ఒక ఫీజు చూసుకుంటే సుమారు 550 రూపాయలు పెంచిన పరిస్థితి గవర్నమెంట్. 550 రూపాయలు పెంచేటప్పుడు అందరికీ కూడా ఫీజు పే చేయాలంటే ఎవరైతే ప్రిన్సిపల్స్ ఉన్నారో లేదా కాలేజ్ స్టాఫ్ కానీ ఏ విధంగా పే చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నామండి. ఒకటే చెప్తున్నాం, ఇలాంటి చర్యలు చేసి ఈ విద్యార్థుల్ని చదువుకు దూరం చేయాలనుకోవడం చాలా దురదృష్టకరమైన చర్య. ఇలాంటి సైకో చేష్టలు మానుకొని ఏదైతే ఫీజు ఉందో ఫీజుని డైరెక్ట్గా ప్రభుత్వ కళాశాలలో ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరికీ కూడా ఫీజుని ప్రభుత్వం పే చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. వాజీ న్యూస్లో ఇప్పుడు కాసేపు విరామం. విశాఖపట్నం మెట్రోకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ మెట్రోకు సంబంధించిన ప్రతిపాదనలు కేవలం ఎన్నికల వాగ్దానాలే కానీ మరి ఏమీ కాదని కొట్టిపారేశారు. ఉత్తరాంధ్రపై వైసీపీకి సవతి ప్రేమ ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలోనే విశాఖ మెట్రోకు సంబంధించిన ప్రజలు డిమాండ్ చేశారని, అధికారంలోకి వస్తే మెట్రో వేస్తామని ఎన్నికల ముందు వైసీపీ నాయకులు వాగ్దానాలు చేశారని, అవన్నీ మాటలకు మాత్రమే పరిమితమని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే వైసీపీ నాయకులు మేము అధికారంలోకి వస్తే మెట్రో వేస్తామని, విశాఖపట్నం నుంచి ఏకంగా ఆ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో లైన్ పెడతామని, విశాఖ విజయనగరం ట్విన్ సిటీస్గా మారుస్తామని వైసీపీ నాయకులు చెప్పారు. ఈ మధ్యకాలంలో వైజాగ్ని ఏకంగా మేము రాజధాని చేస్తున్నాం, దాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. ఇన్ని చెప్పిన వాళ్ళు ఈ ప్రజలకు అవసరమైనవన్నీ వదిలేసి మెట్రో లైన్ లేదు, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడున్న ఎయిర్పోర్ట్కి మెట్రో శాంక్షనింగ్ లేదు, డెవలప్మెంట్ లేదు, అన్నీ పక్కన పెట్టేసి కార్యాలయాలు మాత్రం రుషికొండ మీద కట్టుకుంటున్నారు. దానికి ఉన్న సమయం దీనికి ఎందుకు లేదు? దానికి ఇచ్చే డబ్బు మెట్రో లైన్కి ఎందుకు ఎవరు? అది మానేసి ఇప్పుడు కొత్తగా మేమేదో మళ్ళా వదిలేస్తామని చెప్పడం అంటే ఇదంతా సవత్తల్లి ప్రేమలాగా ఉంది. దీన్ని నిరూపించుకోవాలంటే తక్షణమే డబ్బులు రిలీజ్ చేసి శంకుస్థాపన చేయాలి. లేకపోతే రేపు నెల రోజులు పోయాక ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి ఎన్నికల కోడ్ పేరు చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మోసకార మాటలు మానేసి పని జరిగే పద్ధతులు అవలంబించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మేస్తుంటే అడ్డుకోలేకుండా విశాఖపట్నంలో మెట్రో లైన్ వేస్తామని మాటలు చెప్పడం అంటే ఇది అభివృద్ధి కాదు. వెంటనే ప్రభుత్వం అటు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా అడ్డుకోవాలి, మెట్రో లైన్కి శంకుస్థాపన చేయాలి, విశాఖ డెవలప్మెంట్కి అన్ని ప్రతిపాదనలు అమలయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటే మిమ్మల్ని ఏమైనా నమ్ముతాం, లేకపోతే నమ్మే అవకాశం లేదని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఏపీ అభివృద్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేశారని తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గం న్యాయ విభాగం అధ్యక్షులు ఉపాధ్యాయులు రవిశంకర్ పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ విశాఖపట్నం మెట్రో ప్రతిపాదనలు చేసి అభివృద్ధి చేసే సమయంలో 2019 ఎన్నికలు వచ్చాయని, ఆ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ పదవీకాలం ముగిసిపోయే సమయానికి ఇప్పుడు విశాఖపట్నం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. 2 to 3 monthsలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనగా కూడా ఇప్పుడు ఐ థింక్ ఇది లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ అవ్వచ్చు, మేబీ లాస్ట్ బట్వన్ అయి ఉండొచ్చు. ఈ క్యాబినెట్ మీట్లోని ఆ విశాఖ మెట్రో గురించి అతను తలంపు చేయడం అనేది ముఖ్యమంత్రి గారి కానీ గౌరవ మంత్రులు గారి కానీ ఒకసారి నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. అదైతే మాత్రం కూడా దాదాపు 4 సంవత్సరాలు 9 నెలలు పరిపాలన చేసిన తర్వాత దాని గురించి ఈ 4 సంవత్సరాలు 9 నెలలు అసలు విశాఖపట్నం ఈ జన్మానం పట్టించుకుని పాపాన పోలేదు. రాజధాని అన్నారు, ఇదన్నారు, అదాన్ని చేసి ఆఖరికి విశాఖని కబ్జాలకి అడ్డాగా మార్చేస్తారు. విశాఖపట్నంలో ఏదైనా ఖాళీగా కనిపించిన కబ్జా తప్పించి మరొకట్లేదు. ఆ విధంగా తీసుకొచ్చారు ఉత్తరాంధ్రాన్ని తీసుకొచ్చి ప్రశాంతంగా ఉత్తరాన్ని పాడు చేశారు. డెవలప్మెంట్ అనేది ఎలాగోలేదు. ఈ 4 సంవత్సరాలు 9 నెలల తర్వాత ఇప్పుడు మాత్రం మెట్రో గుర్తొచ్చింది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే రాబోయే ఎలక్షన్ ఉంది కాబట్టి, ఇది ఒక 2-3 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు ఎలా అయితే మళ్ళీ వాళ్ళకి కావాలి కాబట్టి శాసనసభలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడం కోసమనో మరొకటి మభ్యపెట్టడం కోసమనో మరో విధంగా అయితేనేమి ముఖ్యమంత్రి గారి క్యాబినెట్కి ఆలోచన అయితే తట్టి మళ్ళీ ఉత్తరాంధ్ర మళ్ళీ మెట్రో కారిడార్ అని చెప్పేసి మెట్రో ఇష్యూ అని చెప్పేసి మరోసారి పిక్చర్ మీకు తేవడం అనమాట. అంటే అంత ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత తెలివి తక్కువ వాళ్ళకి అనిపిస్తూ ఉన్నారు. నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా ఏ విధంగా ఆలోచనలు వస్తాయో వాళ్ళకైతే అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు కూడా ఎక్కడుందో తెలియదు, ఇప్పుడు తీసుకొచ్చారు ఆ పిక్చర్లో. నిజంగా చాలా ఏ విధంగా కూడా నిజంగా గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ పరిపాలన
అది కానీ మంత్రులు కానీ కూడా వాళ్ళు అన్నా కూడా మనకి అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానాన్ని రాష్ట్రం మొత్తం ఎలాగో డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. అవకాశం ఉన్న మేరకు ఇది రైల్వే జోన్ లేదు. రైల్వే జోన్ ఇస్తామంటే కూడా కనీసం సైట్ అలొకేట్ చేసుకోలేకపోయింది స్టేట్ గవర్నమెంట్. అంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. మెట్రోకి వచ్చేసరికి కూడా మెట్రో ఊసేలేదు. విశాఖపట్నం సర్వనాశనం చేసేసారు, కబ్జాలకి అడ్డాగా మార్చేశారు. ఇక మీరు మెట్రో గురించి చేసేది ఏముంది అందులోని? ఇక ఏ ఒక్కర్లే చేసించాలు. ఎలాగో కొత్త ప్రభుత్వాలు వస్తాయి. నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఎలాగో మారడం డెఫినెట్గా తథ్యం. ప్రజలైతే విసిగిపోయినారు కాబట్టి ప్రభుత్వాలు మారితే నెక్స్ట్ గవర్నమెంట్లోనే డెఫినెట్గా అది ఇంప్లిమెంట్ జరుగుతూ తప్పించి మీ దగ్గర చేసేది ఏం లేదు. మీరు తప్పుడు ఆలోచనలు అయితే మాత్రం దయచేసి మానుకోమని హితం పలుకుతాం. థ్యాంక్ యూ. ఈ రోజు బొత్స సందీప్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ర్యాలీ నిర్వహించారు. ధీర సంస్థ 3వ వసంతంలోకి అడుగుపెట్టిందని పార్లమెంటు మాజీ సభ్యురాలు బొత్స ఝాన్సీ లక్ష్మి పేర్కొన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అవసరమైన చోట తమ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నామని అన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సహాయం అందించామని పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు డాక్టర్ బొత్స సందీప్ పేర్కొన్నారు. ఈ రోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం ధీరా ఫౌండేషన్ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థ స్థాపించినట్లు చెప్పారు. డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే పేరుతో సేవలు అందిస్తున్నామని అన్నారు. ధీరా అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించాను. ధీరా ఫుల్ ఫామ్ డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ మన నవతరానికి, ఒక దేశ నిర్మాణానికి చాలా ఉపయోగకరమైనవి. అలాంటిది మన రూరల్ ఏరియాస్లో తక్కువగా ఉంటూ ఉంటాయి. సో అలాంటివి అన్నీ డెవలప్ చేయాలి కాబట్టి వాటిని ఎలిమెంట్స్గా తీసుకొని, అవే కాకుండా ఇతర ఏ సమస్యలు వచ్చినా తీర్చుకుంటూ పోతూ అనేక కార్యక్రమాలు చేసాం. అది మీకు అందరికీ తెలిసిందే. అలాగే చేస్తూనే వెళ్తాం. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని, ఇంకా మంచి పని ఇలాగే చేస్తూ ఉండాలని, మీ ప్రజల ఆశీస్సులు ఉంటే మీరే మా అండ కాబట్టి మేము మీ ఎల్లప్పుడూ మీ తరపున ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. ఎంత మంచిగా జరగాలని, నా పుట్టినరోజున అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. 3వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా అనేకమైన కార్యక్రమాలు ఇప్పటికే ధీరా సంస్థ ద్వారా హెల్త్, ఎడ్యుకేషను, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంటు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దాన్ని తీసుకొని ఈరోజు చేయటం అవుతుంది. గ్రామీణ పట్టణ ప్రాంతంలో వాటికి అనుగుణంగా గుర్తించి అనేకమైన శిక్షణలు ఇవ్వటం జరిగింది. ఉత్తమ రిజల్ట్ కూడా రావటం జరిగింది. హెల్త్ వైజ్గా అయితే ఇప్పటికే మనం కిడ్నీ బాధతో బాధపడుతున్న వారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను అవసరమైన వాటికి మన ఆర్థిక సహాయ సహకారాలు వాటిని అందించి ధీరా సంస్థ ద్వారా కొత్త జీవితాన్ని ఇవ్వటం జరిగింది. మనం ధీరా సంస్థ ద్వారా మహిళలకి సాధికార దిశగా మనం అందించడం, వారు కోరిన దాంట్లో ముఖ్యమైన దాన్ని శిక్షణ, మాకు కుట్టు శిక్షణ కావాలన్నారు. దాన్ని మనం పూర్తి స్థాయిలో అందించడం, మహిళలకు కానీ యువతకి అవసరమైన ఉపాధి అవకాశాలకి వాటికి డ్రైవింగ్ కానీ లేకపోతే ఇతరత్ర ఎలక్ట్రీషియన్స్ ఇలాంటివన్నీ మనకు ఎక్కువ అడుగుతున్నారు. ఆ శిక్షణ మీద కొద్దిగా దృష్టి పెట్టి దానికి అవసరమైన కూడా చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నామని చెప్పని మీ దానికి సేవ చేసే దిశగా దిశ 2 కూడా ధీరా అనే దాన్ని ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వారికి ఆశీర్వదిస్తూ మీకు మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. భగవద్గీత అవతరించిన మాసం అన్నదాతకు భౌతిక ఫలాలు, భక్తులకు ఆధ్యాత్మిక ఫలితాలు అందే కాలం. గోదాదేవి రంగనాథులో ఐక్యమైన మాసం. ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలు వినిపించిన పుణ్యకాలం. అదే ధనుర్మాసం. ధనుర్మాసం ఎంతో పవిత్రమైందని నగేష్ ఆచార్యులు పేర్కొన్నారు. మార్గశిరం అంటే విష్ణువుకు ఎంతో పితృపాత్రమైందని, సూర్యుడు ధనురాశిలో వచ్చిన దగ్గర నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుందని అన్నారు. మార్గశిర మాసం అంటే విష్ణువుకి చాలా ఇష్టమైన రోజు. ఎందుకంటే ఆ మార్గశిర మాసంలో ధనుర్మాసం కూడా మొదలవుతుంది. అది ఎలాగంటే సూర్యుడు ఎప్పుడైతే ధనుర్రాశిలోకి వచ్చాడో అప్పటి నుండి ధనుర్శంకరమానం అంటారు. మనకి 12 రాశులు ఉన్నాయి. అలాగా 12 రాశులకు కూడా సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి వస్తుంటాడు. ఇలాగ 12 రాశులు కూడా తిరిగి మళ్ళీ మొదటి నుండి మొదలవుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధనుర్రాశి ఒకటి, అలాగే మకర రాశి.
మకర రాశిలోకి ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తాడో, ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అది మకర సంక్రమణము అవుతుంది. ఎప్పుడైతే గోదాదేవి తాలూకా ఆరాధన మనం చేసామో, విష్ణు ఆరాధన చేసుకున్నామో ధనుర్మాసంలో ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏమిటంటే ఆ స్వామి తాలూకా అనుగ్రహంగా విపరీతంగా అన్నమాట. అంటే ఎప్పుడు కూడా మనం మామూలుగా దీపం పెట్టి వచ్చేస్తే దేవుడికి దేవాలయంకి వెళ్ళి దండం పెట్టి వచ్చేస్తాం. కానీ ధనుర్మాసంలోని ఈ యొక్క గోదాదేవిని మహావిష్ణువు ఆరాధన చేయాలి. ఒక దీపం పెడితే 100 దీపాలు పెట్టినంత ఫలితం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే అందరూ కూడా ఉదయం సాయంకాలం కూడా ఈ యొక్క ధనుర్మాసంలోని ఇంటి బయటన దీపారాధన చేసుకొని, అలాగే ఆ అమ్మవారి తలకు అనుగ్రహం పొంది, అలాగే ఎవరైనా పెళ్లి కావాల్సిన, వివాహం కావాల్సిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా ఈ గోదాదేవి తాలూకా పాసురాలు చదవడం కానీ, లేదంటే ఎవరైనా చదువుతున్నప్పుడు కానీ వినడం కానీ చేసినట్లయితే తప్పకుండా వివాహాల్లో ఏవైనా ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి వారందరికీ కూడా శుభాలు, సకల శుభాలు కలుగుతాయి. శుభమస్తు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 6వ రోజు సమ్మె కలెక్టరేట్ దగ్గర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనసూయ మాట్లాడుతూ ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించకుండా నామమాత్రంగా చర్చలు జరిపి తప్పుడు ప్రచారాన్ని లబ్ధిదారులు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేసి సమ్మె విఘాతానికి పాల్పడితే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. గత 30 నుంచి 35 ఏళ్లుగా గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు సేవలు అందిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోరాడుతుంటే అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం మంచిది కాదని అన్నారు. అధికారులు, రిసోర్స్ పర్సన్లు, మధ్యాహ్న భోజనం వర్కర్లు, టీచర్లు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ప్రధానోపాధ్యాయులు తమ సమ్మెకు సహకరించాలని కోరారు. భాగంగా ఆరో రోజు మేము సమ్మెలో ఉంటుండగా గవర్నమెంట్ మేము దపదపాలుగా చర్చలకు పిలిచారు. ఆ చర్చల కారణంగా మాకు కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యము లేదు. ఆ అరకొర వేతనాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. సమ్మెబాటులో ఉంటుండగా ఈరోజు సచివాలయ సిబ్బందులకు అప్పచెప్పి మా అంగన్వాడీ బళ్ళు తాళాలు పగలగొట్టి ఈ విధంగా చేయడం చాలా మాకు బాధాకరమైన విషయం. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ అనేది ఈరోజు ఉంది, గతంలో లేదు. మేము గత 30-35 సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్లుగా పనిచేస్తున్నాము. దాని మీద మాకు ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని పదే మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కొన్ని ఏవో ఇస్తామని హామీలు మాకు చెప్తున్నారు. ఆ హామీలైనా సరే మాటపూర్వకంగా కాకుండా రాతపూర్వకంగా ఇవ్వాలనిసని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మాకు వేతనంతో పనిపోని వేతనం కాదు కదా, రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇమ్మంటున్నాం. సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరించి ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది. అది మంచి పద్ధతి కాదని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము సమ్మె అనేది ఇక వాయిదా వేసుకోము, ఎందుకంటే సమ్మె తీవ్రతరం చేస్తామని మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని డిప్యూటీ మేయర్ ముచ్చు లయా యాదవ్, ఏఎంసీ చైర్మన్ శశిభార్గవి కోరారు. ఇందుకు సంబంధించిన టీషర్ట్లను నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి వారితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక మహిళా పార్కులో పోటీలు చేపడుతున్నామన్నారు. మొదటి బహుమతిగా 50,000, రెండవ బహుమతిగా 40,000, మూడవ బహుమతిగా 30,000, నాలుగవ బహుమతిగా 20,000 చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతులు అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం కోసం మహిళా పార్కులో ఈరోజు రాష్ట్ర స్థాయిలో మహిళా కబడ్డీ పోటీలు ఈరోజు జరుగుతున్న పరిస్థితి మనం రాబోయే డిసెంబర్ 19, 20, 21 రోజున మనం చూడొచ్చు. మరి వారి సలహా సూచనల మేరకు మన విజయనగర నియోజకవర్గ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి గారు,
జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న ఈశ్వర్ కౌశిక్ గారు మహిళల కోసం యువ మహిళల కోసం వారు చదువుతో పాటు క్రీడలో కూడా ముందుండాలని క్రీడా స్ఫూర్తి వారు నింపాలని ప్రైజ్ మనీ ఈరోజు వారు పెట్టి వాళ్ళు ప్రోత్సహించే రకంగా మన మహిళా పార్కులోనే వాళ్ళకి అనేక రకాల సదుపాయాలు అన్నీ ఆ 3 రోజుల పాటు మహిళా కమిటీతో కలిసి వారికి అన్ని రకాల సదుపాయాలు కూడా ఈరోజు ఇస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి నిన్నటి రోజున మన రాష్ట్ర జిల్లాల అన్ని జిల్లాల అధికారంగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారితో పోస్టర్ కూడా ఓపెన్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు మహిళా కార్యకర్తలు మహిళలు అందరితో కలిసి యువతతో కలిసి వారు చేస్తున్న ఈ ప్రయత్నానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళల కోసం పెద్దపీట వేసిన మన ప్రభుత్వం మహిళల కోసం అన్ని చేస్తున్న మన నియోజకవర్గ శాసనసభ్యులు వారు మరి అలాంటి మహిళలు ముందుకు జరుపుతున్నందుకు మేము సంతోషంగా మరి ఇలాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. రోజు రాబోయే రోజులు 19వ తారీఖున 20వ తారీఖున 21వ తారీఖున మహిళా కబడ్డీ టోర్నమెంట్ అనేది మన మహిళా పార్కులో పెట్టడం జరుగుతుంది. అయితే ఇది కేవలం మహిళలకి మాత్రమే. ఈరోజు 10 డిస్ట్రిక్ట్స్ నుంచి వివిధ రకాల ప్లేయర్స్ని వాళ్ళ యొక్క కోచ్ని కూడా ఇక్కడికి తేవడం జరుగుతుంది. వాళ్ళందరికీ భద్రత నుంచి ఇప్పుడు 10 డిస్ట్రిక్ట్లు అంటే విజయనగరం నుంచి అటు అనంతపూర్ వరకు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపూర్ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ ప్లేయర్స్ని తేవడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఇక్కడ వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళని తిరిగి మళ్ళీ పంపించే వరకు బాధ్యత మొత్తం మన ఇక్కడ ఉన్న మహిళా పార్కులోని శ్రావణి కోలగట్ల వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి భద్రత ఇవ్వడానికి కొన్ని కమిటీస్ని కూడా ఇక్కడ నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కేవలం ట్రాఫీస్ గట్ట కాకుండా వాళ్ళకి చీరప్ చేయడానికి కోసం మన శ్రావణి కోలగట్ల గారు డిప్యూటీ మేయర్ గారు ప్రైజ్ మనీని కూడా ఇవ్వడం అంటే స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏమంచి 50,000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 40,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 30,000 అండ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళకి 20,000. ఇది వాళ్ళలోని ఉత్సాహాన్ని అంటే ఇంకా బాగా ఆడాలని స్పిరిట్ని నింపుతుంది. అందరూ డిసిప్లైన్గా ఒక స్పోర్టివ్ మేనర్లోని విన్ ఆర్ లూజ్ ఏదైనా సరే అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలనుకో. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదవీ విరమణ ఉద్యోగానికే గాని సామాజిక సేవకు కాదు. పెన్షనర్లు మంచి సలహాలతో సమాజానికి దోహదపడాలని పిలుపునిచ్చిన కోలగట్ల. కని విని ఎరగని రీతిలో యువగలం ముగింపు సభకు జరుగుతున్న ఏర్పాట్లు అందరి సహకారంతో విజయవంతం చేస్తామన్న ప్రతిపాటి పుల్లారావు. రాష్ట్రంలో యువత పూర్తి స్థాయిలో ఓటు హక్కు నమోదు చేసుకోకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలమైందన్న బీసెట్టి బాబ్జీ. రాష్ట్రంలో దిశానిర్దేశం లేని పాలన కొనసాగుతుంది. విశాఖ మెట్రో ఇప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదమన్న పాలవలస యశస్వి. వాజీవార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.